శుభకార్యం ఏంటి అంటే పరిశుద్ధ వివాహం. ఆదాముకు ఆ భార్యని కూడా ఎక్కడి నుంచి తీశాడట చెప్పండి? పక్కటి ఎముకలో నుంచి తీశాడు. చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఈ కడప ఈ ప్రాంతాలలో ఈ రాయచూరు ఏరియాలో ఈ డేవిడ్ గారు పుట్టగానే దేవుడు ఆయన పక్కటి ఎముకలో ఎముకని తీసి దేవుడు ఇసిరేస్తే యాకంగా ఎక్కడ వచ్చి పడదండి. అయ్యి బాబోయ్ తలసుకుంటే జ్వరం వచ్చేస్తుందండి మాకు. 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు కదమ్మా. గూగుల్లో వస్తే 700 ఈ ఎముక దేవుడు ఇస్తున్నప్పుడు కొంచెం కానీ గట్టిగా వేసుకుంటది. కాబట్టి కూడా వచ్చి ఉంటుంది. ఎక్కడ పడిపోయిందండి? ఆ నర్సీపట్నం దగ్గరలో ఉన్న ఆ ఎర్రవరంలో పడింది. చూడండి మా బాధ చెప్తున్నాను కదండి. ఆ బస్సులో బాధ చెప్తున్నాను. నేనైతే ఇదిగోటి డాక్టర్ ఎక్కాను, నాకు కొంచెం పర్లేదు. పాపం అందరూ 7 గంటలకు ఎక్కారండి. ఉదయం 7 గంటలకు ఎక్కి రాత్రి 12:30 1 అయింది. అమ్మా వీళ్ళందరూ మాట్లాడుకున్నారండి. నేను చెప్తున్నానండి, ఈ బస్సులో కూర్చున్న వాళ్ళు అందరూ బాధ ఏంటంటే మా పెళ్లి కుమార్తె తల్లిదండ్రులకి మా మీద ఏదో కక్ష ఉంది, ఆ కక్షను తీర్చుకోవడానికి మమ్మల్ని ఎంత దూరం అమ్మమ్మ రోజుని కడపడగానే గుర్తుకొచ్చింది. కడప రెండమ్మ చాలా పవర్ఫుల్ అండి సినిమా. చిన్నప్పుడు సినిమా చూసాం. ఓకే దేవుడారా, దేవుడు యొక్క ఎముకలో నుంచి తీసి ఎముకని విసిరేస్తే ఎక్కడ పడిందమ్మా? నాతవరంలో పడింది. ఆ ఎముకే ఈ మనోజిని అప్పుడు పడుతుంది. చూడండి, దేవుడు చేసిన ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ ఉంది బైబిల్లో. అంటే దేవుడు చేసింది ప్రతిదీ కూడా మంచిది. దేవుడు కార్యాన్ని చేయడానికి ఎక్కడి నుంచి తీసాడట ఎముకలు? పక్కటి ఎముకలు. తలలో లేవా ఎముకలు? లేకపోతే కాళ్ళలో లేవా? దేవుళ్ళారా ఉన్నాయి. తలలోని ఎముకలు ఉన్నాయి, మెడలోనూ ఉన్నాయి, భుజాల్లోనూ ఉన్నాయి. శరీరం అంతా కూడా 206 ఎముకలు ఉన్నాయి. ఏంటండి చెప్పాలి? 206